కరుణ, చక్కటి గుణపాఠం నేర్పించింది నిజంగా. ఎంత డబ్బున్నవాడు కానీ ఏం తినలేకపోయాడు, కడుపు నిండా తినలేకపోయాడు. డబ్బులు ఉన్నాయి, నోట్ల కట్టలు విపరీతంగా ఉన్నాయి, కానీ బయటికి వెళ్ళి కొనుక్కుంటాకి అసలు అమ్మేవాడే లేడు కదా బయట. అసలు దొరికినాయా? దొరక. అంత లాక్డౌన్లో నువ్వు డబ్బులు పెట్టి కొన్నామన్నా లేదే, అమ్మేవాడు లేదు, అసలు బయటికి వెళ్తాకే లేదు కదా. నీ నీ డబ్బు అంతా ఏమైంది? ఆకలి తీర్చిందా? తిన్నావానికి వచ్చింది డబ్బులు, తిన్నావా? విపరీతమైన డబ్బు ఉంది, కానీ బయట లేదు, తిండి లేదు. దాంట్లో వీళ్ళు క్యాష్ చేసుకుంటారు అనమాట. తోటి సహోదరులు, బయట వాళ్ళు అంటే అనుకోవచ్చు, అన్యులు అంటే అనుకోవచ్చు, వారే దాన్ని అవకాశంగా చేసుకుని వాళ్ళని నెట్టి పిలుస్తున్నారు. అదే కంప్లైంట్ అక్కడ. చూడండి, మా ప్రాణము మా సహోదరుల ప్రాణం వంటిది కాగా, మీ పిల్లలు వారి పిల్లలను పోలిన వారు కాదా? మా పిల్లలు మీ పిల్లలు లాంటివి కాదా? చాలా బాధాకరమైన మాటలు ఏంటి? మీకు ఆకలి వేరు, మా ఆకలి వేరా? మీ ప్రాణం వేరు, మా ప్రాణం వేరా? మా పిల్లల వేరు, మీ పిల్లల వేరా? మన అందరం ఒకే చోట నుంచి వచ్చిన వాళ్ళు కదా. తోటి సహోదరులు మీరు ఇలా చేయడం ఎంతవరకు న్యాయం? ఇది చాలా అన్యాయము అని నెహెమ్యాతో మొదలుపెడుతున్నారు. నోటీస్ చేస్తారు, నెహెమ్యా అన్యాయాన్ని అడ్డుకున్నాడండి ఇక్కడ. ఖచ్చితంగా అన్యాయాన్ని అడ్డుకున్నాడు. మా పిల్లలు వారి పిల్లలు పోలిన వారు కాగా, మా కుమారులు మా కుమార్తెలు దాసుల గొట్టకై అప్పగింపవలసి వచ్చాను. చూడండి, తీర్చలేక అప్పు తెచ్చుకున్నాం అన్ని ఆహారం కొరకు. చూడండి, అది తీర్చలేక మా కుమారులను మా కుమార్తెలను దాసుల గుటకై అప్పగింపవలసి వచ్చాను. ఇప్పటికి మా కుమార్తెల్లో కొందరు దాస్యత్వంలో ఉన్నారు. మా భూములను మా ద్రాక్ష తోటలను అన్యుల వశమున ఉండగా వారిని విడిపించడం మాకు శక్తి చాలా కన్నదని చెప్పగా, వారి ఫిర్యాదును ఈ మాటలను నేను విన్నప్పుడు మిగులు కోపడ్డాడు. ఏంటి అసలు ఇది? మన తోటి వారు ఏంటి ఎలాంటి పనులు చేయడం? చాలా తప్పిది. హింసించడం వచ్చిన వారిని, దేవుని పని కోసం కొనుక్కున్న వారిని. వారు ఆకలితో ఉంటారు, వారు పస్తులతో ఉంటారు, వారి పిల్లలు కూడా నలిగిపోతున్నారు. మీరు ఇలాంటి టైంలో మీరు డబ్బు కోసం ఇబ్బంది పెట్టడం ఎంత మాత్రం కోపం వస్తుంది ఎవరికైనా. ఇప్పుడు డబ్బులు కూడబెట్టుకుని వాళ్ళ కడుపు మార్చడం అనేది తప్పు. చూడండి, కోపపడి తిని అంతటా నాలో నేనే యోచన చేసి ప్రధానులను అధికారులను గద్దించి. ఇంతకీ ఎవరో ఈ పనిచేసి ప్రధానులు అధికారులు